హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాల్లో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఏ విషయాల్లో అబ్బాయిలు అమ్మాయిల దగ్గర జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోకపోతే మొదటికి మోసం వస్తుంది. అంటే ఏదైతే స్నేహం అని అనుకుంటారో అది శత్రుత్వంగా మారే అవకాశం ఉంటుంది. ఏదైతే స్నేహం అని అనుకుంటారో అది కాస్త మీకు ఎడబాటుగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అది కాస్త అమ్మాయి మిమ్మల్ని వ్యతిరేకించే వరకు వెళ్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అమ్మాయిల దగ్గర అబ్బాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా టీనేజ్లోకి రాగానే అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య కొన్ని ఆకర్షణలు అనేవి కలుగుతూ ఉంటాయి, కొన్ని కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల, వయసు ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సహజం. అయితే ఇలాంటి సమయంలో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం, అబ్బాయిలు అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, మాట్లాడడం, స్నేహం చేయడం, అది కొన్నిసార్లు ప్రేమకు దారి తీయడం, ఫ్రెండ్షిప్కు దారి తీయడం ఇలా ఉంటాయి కదా. ఈ స్నేహాలు అనేవి మరింత దగ్గర అవుతూ ఉంటాయి. అప్పుడు కొన్నిసార్లు సరదాగా మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా సినిమాకు వెళ్ళొచ్చు, ఏకాంతంలో అమ్మాయితో మాట్లాడుతూ ఉండొచ్చు, సరదాగా మీరు అమ్మాయికి ఐస్ క్రీమ్ కొనియచ్చు, అలాగే అమ్మాయి మీకు ఏదో తినడానికి సరదాగా గిఫ్ట్ లాంటివి ఇవ్వచ్చు. ఇలా ఉంటాయి. అమ్మాయికి బర్త్డేలు ఇవ్వడం, ఆమె బర్త్డే పార్టీకి మీరు వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో అబ్బాయిలు కొన్ని తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొరపాట్లు చేయడం వల్ల ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చే అవకాశం ఉంటుంది, పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది, మీ స్నేహం కాస్త దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అబ్బాయిలు తనకు పరిచయమైన అమ్మాయి దగ్గర కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చిలిపి పనుల వలన కొన్నిసార్లు మీరు అనుబంధాన్ని కోల్పోతారు. అంటే ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. మామూలుగా అబ్బాయిలు ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఆ విషయాన్ని ఆ అమ్మాయికి తెలియచేయడానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు, నానా తంటాలు పడుతూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలి, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని దగ్గర చేసుకోవాలి, నేను ఈ అమ్మాయికి దగ్గర కావాలి, ఆమెతో మాట్లాడాలి, స్నేహం చేయాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే తనకు నచ్చిన అమ్మాయిని అలా అబ్బాయిలు పరిచయం చేసుకోవాలి, మాట్లాడాలి అని అనుకుంటారు కదా. ఇలాంటప్పుడు అబ్బాయిలు ఆ విషయాన్ని ఎలా తెలియచెప్పాలో తెలియక కొన్నిసార్లు ఏం చేస్తారంటే తనను తాను గొప్పగా చెప్పుకోవడం, పొగడ్తలు అనేవి తనకు తానే పొగడుకోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిలు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అబ్బాయిలను అమ్మాయిలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అబ్బాయిలు ఏం చేస్తారు, తను ఇష్టపడిన అమ్మాయి దగ్గర, తను కోరుకున్న అమ్మాయి దగ్గర తనను తాను హై రేంజ్లో చూపించుకోవాలి అని అనుకుంటారు, తన గొప్పతనం తెలియచేసుకోవాలి అని అనుకుంటారు. సో ఇలాంటి సమయంలో కొన్నిసార్లు అమ్మాయిలు దీన్ని ఇష్టపడరు అనమాట. దీన్ని అమ్మాయిలు తప్పుగా అర్థం చేసుకుంటారు, తలనొప్పిగా భావిస్తారు. అలాగే వీడు వేస్ట్ గాడు, ఊరికే సుత్తి పెడుతున్నాడు, ఇలా వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు అంతగా ఇష్టపడరు అనేది అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. మరికొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ ఎలా కొట్టాలో తెలియక, ఆ అమ్మాయి మనసులో ఎలా స్థానం సంపాదించాలో తెలియక ఏం చేస్తూ ఉంటారంటే తన పాత సంబంధాలు, అంటే తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి, పాత అమ్మాయిల పరిచయాలను గురించి, పాత లవ్ స్టోరీలను గురించి అవన్నీ అమ్మాయి ముందు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు అమ్మాయిలకు అబ్బాయిలు చెప్పినప్పుడు అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అలాగే మీరు ఇష్టపడుతున్న ఆ అమ్మాయి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి అబ్బాయిలు సాధ్యమైనంత వరకు పరిమితంగా ఉండి జెన్యున్గా ఉండాలి. అంతేగాని లేనిపోని గొప్పలు, ఏతులు, పోజులు ఇలాంటివి చెప్పి అమ్మాయికి చికాకు తెప్పించడము, లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవడము ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అబ్బాయిలు. కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడాలని ఉంటుంది, ఇష్టం ఉంటుంది, ప్రేమ, కోరికలు ఇవన్నీ ఉంటాయి, ఆకర్షణ ఉంటుంది అమ్మాయి మీద. కానీ అమ్మాయిలంటే మొహమాటం, అంటే అమ్మాయిలతో మాట్లాడడానికి మొహమాటం, సిగ్గు, బిడియం విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తుంటారంటే అమ్మాయిలతో త్వరగా కలిసిపోలేరు, వాళ్ళతో సూటిగా చూస్తూ మాట్లాడలేరు. ఇలాంటి విషయాల్లో తెగ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మాయితో నేరుగా మాట్లాడలేక, ఆమె కళ్ళలోకి చూడలేక ఇబ్బందిగా ఫీల్ అవుతూ అటు ఇటు చూస్తూ కాలయాపన చేస్తూ ఉంటారు.
సో ఇలాంటి అలవాటును కూడా అమ్మాయిలు అంతగా ఇష్టపడరు అని తెలుసుకోవాలి అబ్బాయిలు. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నంతసేపు వారి కళ్ళలోకి చూస్తూనే మాట్లాడాలి. దీనివల్ల ఆ అమ్మాయి అతను నిజాయితీగా మాట్లాడుతున్నాడు, అతను నమ్మకంతో జెన్యూన్గా మాట్లాడుతున్నాడు అనేది ఆ అమ్మాయి తెలుసుకోగలుగుతుంది. అంతేకాని మీరు డొంక తిరుగుతూ అటు ఇటు చూస్తూ కాలయాపన చేస్తూ ఉంటే ఇతను ఆ అమ్మాయితో నిజాయితీగా మాట్లాడడం లేదు, మనసు పెట్టి మాట్లాడడం లేదు, కేవలం నటిస్తున్నాడు, ఒక భ్రమ కల్పిస్తున్నాడు తప్ప అతని మనసులో ఆ అమ్మాయి మీద నిజమైన ఇష్టం లేదు అనే అభిప్రాయానికి అమ్మాయిలు వచ్చి మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. చాలామంది అబ్బాయిలు తాము ఇష్టపడిన అమ్మాయిని రొమాంటిక్ యాంగిల్లో చూస్తూ ఉంటారు. తాము ఇష్టపడిన అమ్మాయిని అక్కడక్కడ తగలాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా తమ మగతనాన్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు దూరంగా పెడతారు అని అబ్బాయిలు గ్రహించాలి. ఎందుకంటే మీరు ఇష్టపడే అమ్మాయికి మీరు ఎంతగానో దగ్గరైతే తప్ప ఇలాంటి పనులు చేయకూడదు. కొందరు అబ్బాయిలు అయితే కొంచెం ఒంటరితనం దొరికితే చాలు ఇలాంటి పనులు ఏవేవో చేస్తూ దొరికిపోతూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇష్టమైన అమ్మాయితో ఏం మాట్లాడాలి అనే విషయంపై మీకు ఒక అవగాహన ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి. అంతేగాని ఏవేవో తర్జభర్జనలు పడుతూ ఉంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అమ్మాయితో ఏం మాట్లాడాలి అనే విషయంపై మీకు స్పష్టత, అవగాహన అనేవి ఉండాలి. అంతేగాని అటు ఇటు దిక్కులు చూస్తూ కాలయాపన చేస్తూ తర్జభర్జనలు పడుతూ ఉంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా దగ్గర అవ్వాలి తెలుసుకున్నారు కదా. ఏ తప్పులు చేయకూడదు, తెలిసి తెలియక తొందరపడి కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి తప్పులు చేయకూడదు. అంటే అమ్మాయిని తాకడము, టచ్ చేయడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. ఇవి అమ్మాయిలను మీపై తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఉంటాయి. కొందరు అమ్మాయిలు అయితే భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక చెడ్డవాళ్ళుగా, మోసగాళ్ళుగా కూడా చూసే అవకాశం ఉంటుంది. దాన్ని మిస్బిహేవింగ్గా కూడా భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి ఇష్టం లేకుండా మీరు ఏ పని చేయకూడదు. కనీసం మాట కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమె స్వభావానికి, ఆమె మనస్తత్వానికి వ్యతిరేకంగా మీరు మాటలే మాట్లాడకూడదు. అలాంటప్పుడు అమ్మాయిని టచ్ చేయడము లాంటి మిస్బిహేవింగ్ చేసినట్లయితే అమ్మాయిలు మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. మీతో గొడవలకు దిగుతారు, శత్రుత్వం పెట్టుకుంటారు. కాబట్టి ఇది అమ్మాయితో పరిచయం చేసుకునే విధానం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మాయికి ఎలా మాట్లాడాలి, దగ్గర అవ్వాలని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.